హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్. నేను మీ హోస్ట్ దినేష్ టీవీడి. లాక్డౌన్ టైంలో మనకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అందరం. ఇట్ కెన్ బి జాబ్ లాస్ కానీ, స్టాగ్ఫ్లేషన్ కానీ, లేదా న్యూట్రిషన్ సరిగా అందకపోవడం కానీ, పర్టికులర్లీ ఈ స్కూల్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ సెక్టర్స్, ఆశా వర్కర్స్ అండ్ మిడ్ వైఫ్స్ వీళ్ళందరూ సరిగా ఎకనామిక్ యాక్టివిటీ పార్టిసిపేట్ చేయకపోవడం వల్ల, అండ్ అట్ ద సేమ్ టైమ్ హాస్పిటల్స్ అన్నీ కూడా కోవిడ్ హాస్పిటల్స్కి మారడం వల్ల, ప్రైవేట్ సెక్టర్స్ అన్నీ, గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా దే ఆర్ నాట్ ఫంక్షనింగ్ టు ద ఫుల్ లెవెల్. ఈ ఫ్యాక్టర్స్ వల్ల వీఆర్ ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్. వన్ సచ్ ప్రాబ్లమ్ ఈజ్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్. జనరల్గా 2400 నుంచి 2600 కిలో క్యాలరీస్ ఆఫ్ న్యూట్రిషన్ ఒక పర్సన్కి దొరికింది అంటే ఇట్ విల్ బీ ఫైన్ ఫర్ పర్టికులర్ సస్టెనెన్స్ మాత్రం పనికొస్తుంది. బట్ ఇటువంటి కరోనా క్రైసిస్ టైంలో మనకు న్యూట్రిషన్ ఎక్కువ కావాలి. బికాస్ మనం ఇంకా వ్యాక్సిన్ కనిపెట్టలేదు. వ్యాక్సిన్ కనిపెట్టడానికి ఇంకో 6 to 7 months పడుతుందని చెప్పారు. ఆ టైంకి ఇండియాలో 20-30 crores కేసెస్ వచ్చినా ఆశ్చర్యపోకర్లేదని చెప్పారు. మరి ఇటువంటి టైంలో మనం ముందుగానే ఒక డిజాస్టర్ రాబోతుందంటే దాన్ని మిటిగేట్ చేయడానికి, లేకపోతే దాన్ని ప్రిపేర్నెస్ చేయడానికి ఉండాలి. ఇటువంటి డిజాస్టర్స్కి ప్రిపేర్నెస్ అంటే ఏంటి? సోషల్ డిస్టెన్సింగ్ ఒకటి. రెండు, సోషల్ డిస్టెన్సింగ్ కాకుండా మన న్యూట్రిషనల్ వాల్యూస్ని, మన డైట్లో ప్రోటీన్ ఫుడ్ని, న్యూట్రిషనల్ ఫుడ్ని ఇంక్రీజ్ చేస్తూ పోవాలి. జనరల్గా 2400 నుంచి 2600 వరకు సరిపోయే న్యూట్రియన్స్ ఒక రోజుకి తీసుకుంటే వెల్ అండ్ గుడ్. కానీ ఈ కరోనా టైంలో 3500 కిలో క్యాలరీస్ ఆఫ్ న్యూట్రియన్స్ తీసుకున్నా సరే వీ నీడ్ మోర్ ఫ్యాట్ కంటెంట్ అండ్ న్యూట్రిషనల్ కంటెంట్, మరీ ముఖ్యంగా విటమిన్స్ కంటెంట్ కావాలి. కానీ ఈ టైంలో స్కూల్స్ లేకపోవడం వల్ల కానీ, లేదా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ వల్ల, మిడ్ వైఫ్స్ లేకపోవడము, ఆశా వర్కర్స్ లేకపోవడము, అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ సెక్టర్స్ అని సరిగ్గా పని చేయకపోవడం వల్ల సో న్యూట్రిషనల్ వాల్యూస్, అందాల్సిన న్యూట్రిషన్స్ కూడా అందట్లేదు. ఐ టెల్ యూ ద రిపోర్ట్. న్యూస్ క్లిక్ వాళ్ళు ఇచ్చిన ఒక రిపోర్ట్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ April 2019లో 335,000 tons ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ మిడ్ డే మీల్ స్కీమ్ ద్వారా డిస్ట్రిబ్యూట్ అయితే 2020లో అట్లీస్ట్ 6 to 7 lakh tons ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తే తప్ప మన ఉమెన్ అండ్ చిల్డ్రన్, పర్టికులర్లీ మిడ్ డే మీల్స్ ద్వారా చిల్డ్రన్ ఆ న్యూట్రిషన్ వాల్యూస్ని సంపాదించుకోలేరు. కానీ 2020 ఏప్రిల్ ఎంత అందిందంటే కేవలం 1 lakh tons ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ మాత్రమే అందింది. అంటే మన డిజైర్డ్ వాల్యూలో కేవలం 1/6 మాత్రమే అందిందంటే అర్థం చేసుకోవచ్చు ప్రాబ్లం ఎంత సివియర్గా ఉంది అనేది. అలాగే ICDS, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ అండ్ డెవలప్మెంట్ స్కీమ్ ప్రకారం కూడా ఆల్మోస్ట్ మనకు 238,000 ఎక్స్ట్రా ఫుడ్ గ్రెయిన్స్, అంటే మిడ్ డే మీల్ స్కీమ్ కాకుండా ICDS స్కీమ్ ప్రకారం 238,000 tons ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అందాలి. అదే 2020 మార్చిలో మన టార్గెట్ ఆల్మోస్ట్ 320 పెట్టుకున్నాం. కానీ ఎంత అందిందంటే కేవలం 97,000 tons మాత్రమే అందింది. అంటే ఉండాల్సిన డిజైర్డ్ వాల్యూలో కేవలం 1/4 మాత్రమే అందుతుంది. అంటే ద ప్రాబ్లమ్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ కేవలం ఉమెన్కి, చిల్డ్రన్కి కాకుండా లాక్టేటింగ్ మదర్స్కి అండ్ చిల్డ్రన్ అట్ ద ఏజ్ ఆఫ్ 0 to 11 yearsకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అసలు ఈ న్యూట్రిషనల్ వాల్యూస్ని ఎలా ఎన్హాన్స్ చేయాలి, మనకుండే స్కీమ్స్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేసుకోబోయే ముందు మనకు కొన్ని మెయిల్స్ వచ్చాయి upscradio@gmail.comకి. అండ్ వన్ సచ్ మెయిల్ వాస్ ఫ్రమ్ సాయి కుమార్ వల్లోద్ నుంచి. ఆస్క్డ్ అబౌట్ జాగ్రఫీకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అడిగారు. హౌ క్రస్ట్ ఈజ్ ఫార్మ్డ్ అండ్ ద సేమ్ టైమ్ క్రస్ట్ కోర్ మీద, మ్యాంటల్ మీద ఎలా ఉంది, మునిగిపోకుండా ఎలా ఉంది అనేది. సాలిడ్ లిక్విడ్ మీద ఉంటే ఖచ్చితంగా మునిగిపోవాలని రూల్ ఏమీ లేదు. యాజ్ యూ నో, షిప్స్ ఉన్నాయి, షిప్స్ ఆర్ నాట్ సింకింగ్ ఆన్ వాటర్ కదా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద డెన్సిటీ వీక్ ఉందనుకోండి, ఇట్ ఫ్లోట్స్. సో అట్ ద సేమ్ టైమ్ క్రస్ట్ యొక్క డెన్సిటీ చాలా తక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు ద మ్యాంటిల్ ఆర్ కోర్. సో ఎప్పుడైతే మనకు కింద ఉండే మ్యాంటిల్ కదులుతుంటుందో పైన ఉండే క్రస్ట్ కూడా కదులుతుంటుంది. యాజ్ యు నో, ఒక రివర్ మీద ఒక బోట్ ఉంటుంది. రివర్ మూవ్ అయితే ఆటోమేటిక్గా బోట్ కూడా మూవ్ అయిపోతుంది. యూ డోంట్ నీడ్ టు యాడ్ ఎక్స్ట్రా ఎనర్జీ టు దట్. అలాగే కింద, అంటే క్రస్ట్ కింద, ఈ భూమి కింద ఉండే, అంటే పై లేయర్లో మనం హార్డ్ రాక్ సాలిడ్ మీద నిలబడ్డాం కదా, ఆ హార్డ్ రాక్ సాలిడ్ బాడీ కింద ఉండే లావా మూవ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ ల్యాండ్ కూడా మూవ్ అవుతుంది. ఎప్పుడైతే ల్యాండ్ మూవ్ అవుతో మనకు ఈ ఎర్త్ క్వేక్స్, వాల్కనిక్ ఎరప్షన్స్ కూడా అన్నీ వస్తూ ఉంటాయి. సో దిస్ ఈజ్ ద రీజన్ వై ఎర్త్ క్రస్ట్ ఈజ్ నాట్ సింకింగ్. అండ్ యూ హ్యావ్ ఆస్క్డ్ అబౌట్ ఇన్నర్ కోర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. ఇన్నర్ కోర్ గురించి క్లాస్ 6 and 7th NCERT జోగ్రఫీస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లీజ్ రిఫర్ టు దట్. UPSC రేడియో యూట్యూబ్ ఛానల్లో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దట్. అండ్ వీ గాట్ వన్ మోర్ మెయిల్ ఫ్రమ్ గాజుల మానస గారు. షీఈస్ మై ఓల్డ్ స్టూడెంట్ ఫ్రమ్ వరంగల్ అండ్ షీ సేయింగ్ దట్ Group 2కి దాన్ని ప్రిపేర్ అవుతుందంట. అండ్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ దిస్ ఈ పాడ్కాస్ట్ అనేది Group 2కి చాలా యూజ్ అవుతుందంట. అండ్ ఎస్, థ్యాంక్ యూ అండి. ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. ఎనీ అదర్ డౌట్స్ యూ హ్యావ్, యూ కెన్ మెయిల్ మీ upscradio@gmail.com. అండ్ Group 2కే కాదు, Group 1కి కూడా యూజ్ అవుతుంది. Group 1 మెయిన్స్కి, ఎస్ఏ రైటింగ్కి అండ్ సివిల్స్కి, UPSC కూడా చాలా యూజ్ అవుతుంది. పాడ్కాస్ట్ అనేది వింటూ ఉండండి, వింటూ ప్రిపేర్ అవుతుందండి వితౌట్ వేస్టింగ్ యువర్ టైమ్. అండ్ యూట్యూబ్ కన్నా ఇది ఎందుకు మేల్ అంటే, యూట్యూబ్లో వీ హ్యావ్ సో మెనీ డీవియేషన్స్, ఎక్స్ట్రా వీడియోస్ అని సజెషన్స్ అని వస్తూ ఉంటాయి. బట్ యూ డోంట్ హ్యావ్ ఆల్ దోస్ క్రాప్ హియర్. సో అండ్ వీ హ్యావ్ గాట్ వన్ మోర్ మెయిల్ ఫ్రమ్ శ్రీనివాస్ రెడ్డి నుంచి.
అండ్ హీఈస్ ఆల్సో ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 2లో పేపర్ 1 అండ్ పేపర్ 2కి ఎలా ప్రిపేర్ అవ్వాలని అడుగుతున్నారు. సో గ్రూప్ 2కి గ్రూప్ 1కి సంబంధించిన ఎక్స్క్లూజివ్ వీడియోస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వకూడదు అని యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్ ఛానల్లో నేను వీడియోస్ చేయబోతున్నాను. నెక్స్ట్ కమింగ్ వీక్స్లో ఐ మేక్ వీడియో ఆన్ హౌ టు ప్రిపేర్ గ్రూప్ 2, గ్రూప్ 1 ఎలా ప్రిపేర్ అవ్వాలి, గ్రూప్ 1 మెయిన్స్ పర్టికులర్లీ మనకి ఇయర్లో ఉంది కదా, ఆ మెయిన్స్ని ఎలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి, ఇవన్నీ కూడా నేను డిస్కస్ చేస్తాను కమింగ్ ఎపిసోడ్. We have got one more mail from Ashok Kumar Garu. He's asking about to explain India Yearbook 2020. India Yearbook is a bulky document. Niti Aayog అనేది కూడా చాలా bulky, but I'm making Niti Aayog classes and an academy. But if possible, I'll make a separate podcast. వీలైతే separate podcast చేస్తాను రిగార్డింగ్ ఇండియా ఇయర్బుక్ గురించి, లేదా అట్లీస్ట్ ఈ పాడ్కాస్ట్లో సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ అన్న చేస్తాను అబౌట్ ఇండియా ఇయర్బుక్. ఎందుకంటే ఇండియా ఇయర్బుక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. చాప్టర్ 1లో ఉండే హౌ టు రెస్పెక్ట్ నేషనల్ ఫ్లాగ్ అండ్ ముండక ఉపనిషత్ నుంచి లాస్ట్లో ఉండే స్టాటిస్టిక్స్ కమిషన్ ఆఫ్ ఇండియా లైక్ నేషనల్ స్టాటిస్టిక్స్ వరకు కూడా ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ మనకు. ఇఫ్ పాసిబుల్ ఐ డిస్కస్ దోస్ ఇండియా బుక్ ఆల్సో. సో నా విల్ గో ఇన్ టు ద ఎపిసోడ్ ఆఫ్ మనకి ఇండియాలో ఏ స్కీమ్స్ ఉన్నాయి రిగార్డింగ్ చైల్డ్ డెవలప్మెంట్, ఉమెన్ డెవలప్మెంట్ గురించి, లైక్ పర్టికులర్లీ న్యూట్రిషన్ వాల్యూస్ని పెంచాల్సిన స్కీమ్స్ ఏంటో ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ముఖ్యంగా అండర్ వెయిట్ ఉన్న పిల్లలకి 0 to 3 years అండర్ వెయిట్ ఉన్న పిల్లలకి ఆల్మోస్ట్ 10% పాయింట్స్తో న్యూట్రిషన్ వాల్యూస్ని పెంచే స్కీమ్ అనమాట ఇది. సో ఈ స్కీమ్లో మనకు ప్రాపర్ సైకలాజికల్ సర్వీసెస్, లైక్ ఫిజికల్ సర్వీసెస్, ఫిజికల్ అంటే ఆ పిల్లోళ్ళ యొక్క గ్రోత్ ఎలా ఉంది, గ్రోత్ని మానిటర్ చేయడము, అండ్ ఏమైనా డిఫార్మిటీస్ ఉన్నాయా పిల్లలు పుట్టినప్పుడు కానీ, లేదా పెరిగేటప్పుడు ఏదైనా హియరింగ్ ఇంప్లైంట్స్ కానీ, లేకపోతే ఏదైనా సెన్సెస్ పనిచేస్తున్నాయా లేదని టెస్ట్ చేయడము, అండ్ లైక్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్, అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఫిజికల్గా కానీ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ని. ఎందుకంటే ఫస్ట్ 0 to 3 years క్రూషియల్ టైం ఏదైతే ఉందో, ఆ 36 months ఆఫ్ టైం ఏదైతే ఉందో, దట్ ఈస్ వెరీ వెరీ క్రూషియల్ ఇన్ ద చైల్డ్స్ లైఫ్. సో ఈ టైంలో సరైన న్యూట్రియంట్స్ అందకపోతే సో దాని యొక్క ఇంపాక్ట్ నెక్స్ట్ కమింగ్ 60 to 70 years ఉంటుంది. సో ఈ ఫస్ట్ 0 to 3 yearsలోనే మ్యాక్సిమం కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ తీసుకోవాలి. ఆ కేర్ తీసుకోవడానికి ఈ ఐసిడిఎస్ స్కీమ్ యూజ్ అవుతుంది. అండ్ దీని యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే లైక్ మోర్టాలిటీ ఆఫ్ ద చిల్డ్రన్, మోబిడిటీ కానీ, మోర్టాలిటీ కానీ, మాల్ న్యూట్రిషన్ కానీ, అండ్ మాల్ న్యూట్రిషన్తో పాటు స్కూల్ డ్రాప్అవుట్స్ని కూడా తగ్గడానికి. సో స్కూల్ డ్రాప్అవుట్స్ అంటే సో పిల్లలకి లైక్ యాజ్ యు నో ఇండియాలో మెజారిటీ ఆఫ్ ద పూర్ పీపుల్ వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు ఇఫ్ దే జాయిన్ ఇన్ ఎకనామికల్ యాక్టివిటీ, సో వాళ్ళతో పాటు పేరెంట్స్తో పాటు ఏదైనా జాబ్ చేసుకుంటున్నో, లేకపోతే ఏదైనా పని చేసుకుంటానో, కూల్ అన్న వస్తుంది, కొంచెం డబ్బులు వస్తాయి, స్కూల్కి వెళ్తే ఏం డబ్బులు వస్తాయి మాకు అనుకుంటూ ఉంటారు. సో అలా కాకుండా పిల్లలకి స్టైఫండ్ ఇస్తూ, అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఫుడ్ ఇస్తూ, మిడ్ డే మీల్ స్కీమ్ ద్వారా ఫుడ్ ఇస్తూ, అండ్ వాళ్ళకి స్కూల్ డ్రాప్అవుట్స్ అవ్వకుండా 6th 7th క్లాస్ చదివేసి ఆపకుండా నెక్స్ట్ ఇయర్స్కి కంటిన్యూ అవ్వడానికి కూడా ఈ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ ద మదర్, అంటే మదర్ యొక్క కెపాసిటీ ఎంత ఉంది, అండ్ ద సేమ్ టైం లైక్ మదర్ యొక్క న్యూట్రిషన్ వాల్యూస్ ఎంత ఉన్నాయి, అండ్ నార్మల్ హెల్త్ ఎలా ఉంది, అండ్ మదర్ అంటే పర్టికులర్లీ ఈ 0 to 3 yearsలో మదర్ యొక్క హెల్త్ని కూడా చూస్తుంది ఈ స్కీమ్ అనేది. సో ఇంటిగ్రేటెడ్గా అంటే చైల్డ్ యొక్క 0 to 3 years టైంలో వాళ్ళ యొక్క న్యూట్రిషన్ వాల్యూస్ ఎంత ఉన్నాయి, అండ్ చైల్డ్ యొక్క ఫిజికల్ డెవలప్మెంట్ ఎలా ఉంది, సోషల్ డెవలప్మెంట్ ఎలా ఉంది, సైకలాజికల్ డెవలప్మెంట్ ఎలా ఉంది, అండ్ మాల్ న్యూట్రిషన్ ఏమైనా పిల్లలకి ఎఫెక్ట్ అయ్యింది. మాల్ న్యూట్రిషన్లో మనకు జనరల్గా 3 terms యూజ్ చేస్తాం. నార్మల్ చైల్డ్ అంటే యాజ్ యు నో ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. జనరల్గా వేస్టింగ్, స్టంటింగ్ అండ్ అండర్ వెయిట్ అంటాం. వేస్టింగ్ అంటే లో వెయిట్ ఫర్ దర్ హైట్, అంటే వాళ్ళ హైట్తో పోల్చుకుంటే ఆ పర్సన్ యొక్క వెయిట్, ఆ పిల్లోడి యొక్క వెయిట్ చాలా తక్కువగా ఉంటుంది, బక్కగా ఉంటారు. దాన్ని వేస్టింగ్ అంటే ఇండియాలో మ్యాక్సిమం చిల్డ్రన్ అందరూ కూడా మనకు వేస్టింగ్ అవుతున్నారు. వేస్టింగ్ అంటే వాళ్ళ బాడీలో సరైన న్యూట్రియన్స్ లేకపోవడము, ప్రోటీన్స్ లేకపోవడం. ఎప్పుడైతే పిల్లలు వేస్ట్ అయిపోతున్నారో, వేస్టింగ్ అనేది జరుగుతుందో వాళ్ళలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. అండ్ ఈ టైంలో ఇమ్యూనిటీ మనకు చాలా ఇంపార్టెంట్ కరోనాని ఫైట్ చేయాలంటే. సో మనకు ఇంకా మెడిసిన్ రాలేదు కాబట్టి వీ హ్యావ్ టు మిటిగేట్ అండ్ వీ హ్యావ్ టు ఫైట్ అగెయిన్స్ దట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ అడాప్టింగ్ ఇట్ వీ హ్యావ్ టు ఫైట్ అన్నప్పుడు మనకు న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ కావాలి. ఉండాల్సిన న్యూట్రియన్స్ కన్నా ఇప్పుడు ఈ టైంలో న్యూట్రియన్స్ ఇంకా తక్కువ అందుతున్నాయని చెప్పేసి హిందుస్థాన్ టైమ్స్, అండ్ అట్ ద సేమ్ టైమ్ దెర్ ఈస్ వన్ మోర్ ఆర్టికల్, న్యూస్ క్లిక్ అని ఇంకో వెబ్సైట్ ఉంది, అందులో కూడా దెర్ ఈస్ ఎ డీటెయిల్ ఆర్టికల్ దట్ హెస్ బిన్ రిటన్ అబౌట్ ఐసిడిఎస్ స్కీమ్ అండ్ మిడ్ డే మీల్ స్కీమ్ ఎలా ఫెయిల్ అవుతున్నాయి ఇటువంటి క్రైసిస్ టైంలో అని చెప్పేసి కూడా ఒక ఆర్టికల్ ఉంది.
సో ఇండియాలో వేస్టింగ్ చాలా ఎక్కువగా ఉంది. అండ్ వేస్టింగ్‌తో పాటు స్టంటింగ్ అని కూడా అంటాం. అంటే లో హైట్ ఫర్ దర్ ఏజ్. అంటే వాళ్ళు ఉండాల్సిన ఏజ్‌లో ఉండాల్సిన హైట్ కన్నా చాలా తక్కువ హైట్ ఉన్నారు. పొట్టిగా ఉన్నారు. సో ఇది ఇమ్మీడియేట్‌గా సాల్వ్ చేసే ప్రాబ్లమ్ కాదు. ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్. అట్ ద సేమ్ టైమ్ అండర్ వెయిట్. లో వెయిట్ ఫర్ దర్ ఏజ్. వాళ్ళు ఉండాల్సిన ఏజ్‌లో ఉండాల్సిన వెయిట్ కన్నా తక్కువగా ఉన్నారు. సో అండర్ వెయిట్ అండ్ వేస్టింగ్ ఇండియాలో ఎక్కువగా జరుగుతుంది. అట్‌లీస్ట్ ఈ ఇమ్మీడియేట్ ఇంపాక్ట్‌గా మనం స్టంటింగ్ పిల్లల యొక్క హైట్‌ని ఇమ్మీడియేట్‌గా గ్రో చేయలేం. అట్‌లీస్ట్ వాళ్ళ బాడీలో వెయిట్ అన్నా మనం గ్రో చేయగలిగితే, వాళ్ళకి సరైన న్యూట్రిషనల్ ఫుడ్ అందించగలిగితే ఈ కరోనా క్రైసిస్ నుంచి బయటపడగలం. సో మరీ ముఖ్యంగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ 2018-19లో ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసింది. మ్యాక్సిమం డిజాస్టర్స్లో చనిపోయే వాళ్ళు పిల్లలు అండ్ ఉమెన్. ఎందుకంటే దే కెనాట్ మిటిగేట్ ద డిజాస్టర్. వాళ్ళు దే ఆర్ నాట్ వెల్ ట్రైన్డ్ కావచ్చు, లేకపోతే దే ఆర్ మోర్ వల్నరబుల్ కావచ్చు. రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల ఉమెన్ చిల్డ్రన్ ఎక్కువ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. అండ్ అది బయలాజికల్ డిజాస్టర్ కావచ్చు, లేదా జియోగ్రఫికల్ డిజాస్టర్, మెట్రలాజికల్ డిజాస్టర్ అవ్వచ్చు. ఎటువంటి డిజాస్టర్ అయినా ఉమెన్ అండ్ చిల్డ్రన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తున్నారు. అది ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయింది అని హిందుస్థాన్ టైమ్స్ జూన్ 27 ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది. COVID-19 హ్యాస్ హైలైటెడ్ ఇండియాస్ న్యూట్రిషనల్ క్రైసిస్ అని. అండ్ దర్ ఈస్ వన్ మోర్ ఆర్టికల్ పబ్లిష్డ్ ఇన్ ఇండియన్ ఎక్స్ప్రెస్. ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో July 2 వన్ మోర్ ఆర్టికల్ వాస్ పబ్లిష్డ్. ద థెరపీ సెషన్స్ ఫర్ చిల్డ్రన్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్. సో మనం జరగాల్సిన నష్టం అంతా కూడా మార్చ్, ఏప్రిల్, మే, జూన్లో జరిగిపోయింది. అట్లీస్ట్ జూలైలో ఉన్న వాళ్ళకి థెరపీ ఇవ్వండి, సెషన్స్ ఇవ్వండి. సైకలాజికల్గా వాళ్ళు ఎంతో డిస్టర్బ్ అయ్యారు. న్యూట్రిషన్ అందట్లేదు. న్యూట్రిషన్ కరెక్ట్ టైంకి అందకపోతే దెర్ కెన్ బి ఎ హ్యూజ్ లాస్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ 60 yearsలో లాస్ ఉండబోతుంది. సో ఈ టైంలో వెన్ ద సీడ్ ఈస్ నాట్ సో ఫెర్టైల్, హౌ కెన్ ద ప్లాంట్ బి ఫెర్టైల్? ఈ చిన్న ఏజ్లో వాళ్ళకి సరైన న్యూట్రియన్స్ అందించాలి. అలా అందించాలి అంటే మనకు ఈ ICDS స్కీమ్స్లో కొన్ని పిట్ ఫాల్స్ కూడా ఉన్నాయి. ఆ పిట్ ఫాల్స్ని కరెక్ట్ చేయండి. అంగన్వాడీ సర్వీసెస్ అందరూ కూడా, యాజ్ యు నో, హాస్పిటల్స్ అన్ని క్లోజ్ అయిపోయాయి. అంగన్వాడీ సర్వీసెస్ అన్ని కూడా దే ఆర్ నాట్ వర్కింగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. హాస్పిటల్స్ అన్నీ కూడా మనకు కోవిడ్ హాస్పిటల్స్గా మారిపోవడం వల్ల సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ అంగన్వాడీ సర్వీసెస్ కానీ, లేకపోతే ఆశా వర్కర్స్ కానీ, మిడ్ వైఫ్స్ కానీ వాళ్ళ వర్క్ని వాళ్ళు చేయలేకపోతున్నారు. అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్ని కూడా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే స్కూల్స్ లేవు. స్కూల్స్ లేకపోతే మిడ్ డే మీల్స్ పని చేయదు. మిడ్ డే మీల్స్ పని చేయకపోతే వాళ్ళకి న్యూట్రిషన్ వాల్యూ అందకపోవచ్చు. సో అట్ ద సేమ్ టైం ప్రధానమంత్రి మాతృవందన యోజన ద్వారా వాళ్ళకి ప్రస్తుతానికైతే డబ్బులు అందుతున్నాయి. బట్ డబ్బులు మాత్రమే అందితే సరిపోదు కదా. మాతృవందన యోజనలో డబ్బులు అందుతున్న మాత్రాన న్యూట్రిషన్ పెరుగుతుందని గ్యారంటీ లేదు. సో దానికి పోషణ్ అభియాన్ స్కీమ్ కూడా దానికి హెల్ప్ అవ్వాలి. అండ్ స్కీమ్ ఫర్ అడాలసెంట్ గర్ల్స్ అని కూడా మనకి ఇంకో స్కీమ్ ఉంది. అసలు ఈ స్కీమ్స్లో ఏమేమి ఉన్నాయో మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ సబ్ స్కీమ్స్ అన్నీ కూడా మనకు ICDS ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్స్లో పార్ట్ అనమాట. సో ICDSలో మనకు ప్రాబ్లం ఏంటంటే సప్లిమెంటరీ న్యూట్రిషనల్ ప్రోగ్రామ్ జనరల్గా ఈ ICDSలో జరుగుతుంటుంది. సో ఎప్పుడైతే పిల్లల్లో మనకు టార్గెటెడ్ 2400 నుంచి 2600 కిలో క్యాలరీస్ ఎప్పుడైతే ఇద్దాం అనుకుంటున్నామో, సో మిడ్ డే మీల్ స్కీమ్స్లో ఆ సరైన అమౌంట్ ఇవ్వలేకపోతున్నాము. సో దానివల్ల లాక్టేటింగ్ మదర్స్కి కానీ, లేకపోతే పిల్లలకి కానీ, ఉమెన్కి కానీ, సో వీఆర్ ట్రైంగ్ టు గివ్ ఎక్స్ట్రా న్యూట్రియంట్స్. ఆ ఎక్స్ట్రా న్యూట్రియంట్స్ అన్ని ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే అంగన్వాడీ వర్కర్స్ పనిచేయట్లేదు. అండ్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా మనకి ICDSలో పార్ట్. బట్ ఆ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా మనం సరిగ్గా ఇవ్వలేకపోతున్నాం. ఇప్పుడు మామూలుగానే హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎడ్యుకేషన్ చాలా తక్కువగా ఉంటుంది ఇండియాలో. అండ్ ఈ టైంలో కంప్లీట్ అకాడమిక్ ఇయర్ స్టాప్ అయిపోవడం వల్ల దట్ ఈస్ ఫేసింగ్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్. అండ్ ఇమ్యునైజేషన్ కూడా ఇండియాలో చాలా వర్స్ట్గా ఉంటుంది. అండ్ ఈ టైంలో ఇంకా తక్కువగా ఉంది. హెల్త్ చెకప్స్ రెగ్యులర్గా జరుగుతూ ఉండాలి లాక్టేటింగ్ ఉమెన్స్కి, అట్ ద సేమ్ టైం న్యూ బోర్న్ చిల్డ్రన్కి. ఈ టైంలో ఉమెన్ ఆర్ నాట్ ఈవెన్ రెడీ టు గివ్ బ్లడ్ ఫర్ టెస్టింగ్ పర్పసెస్. సో ఎందుకు ఈ టైంలో రిస్క్ అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు, ఈ టైంలో అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి, అనవసరమైన టెస్ట్లకు కూడా వెళ్ళొద్దు అని. బట్ ఇది అనవసరమైన టెస్ట్ కాదు, ఇట్ ఈస్ కంప్లీట్లీ నెసెసిటీ టెస్ట్ కదా. సో హెల్త్ చెకప్స్ అనేది మనకు ఫ్రీక్వెంట్గా జరుగుతుండాలి. గత 4 monthsగా హెల్త్ చెకప్స్ అన్నీ ఇండియాలో ఆగిపోయాయి. హెల్త్ చెకప్స్ మేబీ ఒబెసిటీ ఉన్న పర్సన్కి హెల్త్ చెకప్ ఇమీడియట్గా జరగకపోతే ఏమీ కాదు. అప్పుడే పిల్లోడు పుట్టిన మదర్కి ఈ న్యూట్రిషన్స్ హెల్త్ చెకప్స్ రెగ్యులర్గా కావాలి. సో ఆ రెగ్యులర్గా జరగకపోతే ద నెక్స్ట్ లైఫ్, ద ఇమీడియట్ లైఫ్ ఆఫ్ ద పర్సన్ ఈస్ గెటింగ్ ఇంపాక్టెడ్. ఇవన్నీ కూడా మనం ఎదుర్కోవాలి. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు గెట్ అవే విత్. దానికి నేషనల్ న్యూట్రిషన్ మిషన్ ఉంది. దట్ ఈస్ వాట్ కాల్డ్ యాజ్ పోషణ్ అభియాన్ కూడా అంటాం. సో ఈ నేషనల్ న్యూట్రిషన్ స్ట్రాటజీ ఏంటంటే ఒక రోడ్ మ్యాప్ వేసి ఎవరెవరికి ఎక్కడెక్కడ అందుతున్నాయి, న్యూట్రియన్స్ అందుతున్నాయి, అందట్లేదని. ఒకప్పుడు లైక్ 2022కి మనం టార్గెట్ పెట్టుకున్నాం, మిషన్ 2022 అని చెప్పేసి. సో ఒకప్పుడు ఇండియాలో స్టంటింగ్, యాజ్ ఎ సెడ్, లో హైట్ ఫర్ దర్ ఏజ్ అనుకున్నాం కదా. అది లాంగ్ టర్మ్ గోల్గా పెట్టుకొని మనం స్టంటింగ్ని కనుక తగ్గిస్తే దాని అర్థం ఏంటి, పిల్లల యొక్క హైట్ని పెంచగలిగితే దట్ ఈస్ అన్ ఇండికేటర్ పిల్లలు ఆ కంట్రీలో హెల్తీగా ఉన్నారని. సో 22కి టార్గెట్ పెట్టుకున్నాం. సో ఒకప్పుడు 38.4 స్టంటింగ్ ఉండేది, 22 కల్లా 25% తగ్గాలనుకున్నాం. నెక్స్ట్ నేషనల్ న్యూట్రిషన్ మిషన్ ద్వారా. అండ్
దిస్ నేషనల్ న్యూట్రిషన్ మిషన్ ఈజ్ అన్ అపెక్స్ బాడీ. అంటే టార్గెట్స్ని ఫిక్స్ చేయడానికి అండ్ లైఫ్ సైకిల్, పీపుల్ యొక్క లైఫ్ సైకిల్ ఎలా ఉంది, వాళ్ళు ఎంత న్యూట్రియన్స్ తీసుకున్నారు, దాన్ని మానిటర్ చేసేయడానికి, ఇవన్నీ కూడా ఈ పోషణ అభియాన్ అనేది కంప్లీట్గా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ సైకిల్ స్కీమ్ లాగా ఉంటుంది. బట్ ఇప్పుడైతే ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఇంప్లిమెంట్ అవ్వకపోవడానికి కారణం ఏంటి? ఇంప్లిమెంట్ అవ్వకపోవడానికి కారణం ఏంటి? మ్యాక్సిమం ఈ స్కీమ్ అంతా కూడా అంగన్వాడీ వర్కర్స్ మీదనే ఇంప్లిమెంట్ అవుతూ ఉంటుంది. అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా ఐటీ బేస్డ్ టూల్స్ని అండ్ వాళ్ళ మొబైల్ ఫోన్స్ని యూజ్ చేసి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి సర్వే చేసి ఆ ఇంట్లో ఉండే ఉమెన్, చైల్డ్ ఎంత ఉన్నారో వాళ్ళ వెయిట్ని మెజర్ చేసి వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ని తీసుకొని దాన్ని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లో ఇచ్చి ఆ టెస్ట్ చేసి వాళ్ళ న్యూట్రియన్స్ వాల్యూస్ ఉన్నాయో లేదో ఆ రిపోర్ట్స్ని మళ్ళీ వాళ్ళకి ఇచ్చి, సో దిస్ ఈజ్ ఎ హోల్ లాట్ ఆఫ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ మొత్తం ఇండియాలో ప్రస్తుతానికి ఆగిపోయింది. ఈ ప్రాసెస్ ఆగిపోతే వాళ్ళకి కూడా లైక్ అంగన్వాడీ వర్కర్స్కి కూడా వాళ్ళకి ఎంత న్యూట్రిషన్ ఇవ్వాలో వాళ్ళకి తెలియదు. ఓకే, రిపోర్ట్స్లో లో వస్తే ఇంత న్యూట్రిషన్ని పెంచండి, రిపోర్ట్స్లో హై వస్తే న్యూట్రిషన్ని కంటిన్యూ చేయండి. ఇలా కొన్ని రిపోర్ట్స్, కొన్ని ప్రాసెస్ ఉంటాయి. బట్ అసలు టెస్ట్లే చేయట్లేదు. టెస్ట్లు చేయడానికి డాక్టర్స్ అనువుగా లేరు. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా లైక్ పిల్లలకి కానీ లేకపోతే మదర్ కానీ ఆ టెస్ట్ ఇవ్వడానికి కూడా రెడీగా లేరు. అండ్ అంగన్వాడీ వర్కర్స్ ఇండియాలో రెడీగా లేరు. ఈ 20 టైంలో పోషణ అభియాన్ స్కీమ్ కూడా ఫెయిల్ అవుతూ ఉంది. ఫెయిల్ అంటే నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంప్లీట్లీ గవర్నమెంట్ ఫెయిల్యూర్, బట్ సొసైటీ నుంచి రెస్పాన్స్ రావట్లేదు. అంగన్వాడీ వర్కర్స్ కూడా భయపడుతున్నారు ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేయాలి అంటే. సో ఇటువంటి టైంలో సోషల్ ఆడిట్ని చేయండి. అంటే కేవలం అంగన్వాడీ వర్కరే కాకుండా హెల్త్ గురించి మినిమం బేసిక్స్ ఉన్న ఎవరైనా సరే ఆ పర్టికులర్ ఉమెన్ నుంచి కానీ లేదా చైల్డ్ నుంచి కానీ శాంపుల్ని కలెక్ట్ చేసుకొని పర్మనెంట్ హెల్త్ సెక్టర్ దగ్గరికి ఇచ్చి అండ్ ఆ పర్టికులర్ రిపోర్ట్ని ఎవరైనా సరే మానిటర్ చేయొచ్చు. ఇట్ కెన్ బి హర్ హస్బెండ్, ఇట్ కెన్ బి హర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఎవరైనా చేయొచ్చు. ఒకప్పుడు కేవలం అంగన్వాడీ వర్కర్స్ చేయాల్సిన వర్క్ని సోషల్ ఆడిట్ని పెట్టి కూడా చేయండి. ఇన్ని రోజులు మనము ఏదైనా ఒక స్కామ్ జరుగుతానో లేకపోతే క్యాగ్ ఇచ్చిన రిపోర్ట్ మీద మనకు నమ్మకం కలగపోతేనో మనం సోషల్ ఆడిట్ని చేస్తుంటాం. ఎవరు కామన్ మ్యాన్ కూడా వచ్చి ఆడిట్ చేయొచ్చు, కామన్ మ్యాన్ కూడా సొసైటీలో గవర్నమెంట్లో హెల్ప్ చేయొచ్చు అని అనుకుంటాం. సో ఇక మీదట సోషల్ ఆడిట్ని ఈ హెల్త్ సెక్టర్స్లో కూడా చేయండి అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇన్సిస్ట్ చేస్తుంది, హిందుస్థాన్ టైమ్స్లో చెప్పిన ఆర్టికల్. అట్ ద సేమ్ టైం ఇంకో స్కీమ్ కూడా ఉంది మనకు, స్కీమ్ ఫర్ అడోలసెంట్ గర్ల్స్ అట్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 11 to 14 years. దేర్ మెచ్యూరిటీ టైంలో దే నీడ్ మోర్ అటెన్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐరన్ వాళ్ళకి కావాలి, ఫోలిక్ యాసిడ్ వాళ్ళకి కావాలి. సో ఈ ఐరన్ని, ఫోలిక్ యాసిడ్ని మనం ఖచ్చితంగా 11 to 14 yearsలో సప్లిమెంట్ చేయాలి. సప్లిమెంట్ చేయకపోతే దాని యొక్క ఇంపాక్ట్ ఆ ఉమెన్ యొక్క క్యారింగ్ కెపాసిటీ మీద ఇంపాక్ట్ పడుతుంది అండ్ బర్త్ రేట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. అట్ ద సేమ్ టైమ్ పుట్టే పిల్లల మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. సో ఈ 11 to 14 yearsలో ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ సప్లిమెంటేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పుడు ఈ కరోనా లాక్డౌన్ వల్ల అది కూడా ఇవ్వలేకపోతున్నాము. అట్ ద సేమ్ టైం ఆశా వర్కర్స్ సరిగా లేకపోవడము, అంగన్వాడీ వర్కర్స్ కూడా సరిగా లేకపోవడం. సో రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ అండ్ రిఫరల్ సర్వీసెస్ కూడా మనం చేస్తూ ఉండాలి అండ్ న్యూట్రిషనల్ హెల్త్ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తుండాలి. సో ఎడ్యుకేషన్ ఓకే, ఎడ్యుకేషన్ ఈజ్ సంథింగ్ విచ్ షుడ్ బి గివెన్, బట్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళకి సంబంధించిన ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వలేకపోతున్నాము. అండ్ జనరల్గా అర్బన్ ఏరియాస్లో ఉండే వాళ్ళు కానీ లేకపోతే హూ ఆర్ వెల్ సెటిల్ పర్సన్స్ లైక్ మిడిల్ క్లాస్ కానీ అప్పర్ మిడిల్ క్లాస్ కానీ దే ఆర్ టేకింగ్ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ని తీసుకుంటున్నారు, ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నారు, విటమిన్ సి, డి అని. బట్ వాట్ అబౌట్ దీస్ పీపుల్? సరైన న్యూట్రియన్స్ అందలేక వాళ్ళకి ఎకనామికల్ యాక్టివిటీ లేదు, మంచి ఫుడ్ని కొనుక్కోలేకపోతున్నారు అండ్ రివర్స్ మైగ్రేషన్ ఎఫెక్ట్ వల్ల వాళ్ళ ఓన్ సొంత ఊర్లకు వెళ్ళలేకపోతున్నారు అండ్ జాబ్ ఆపర్చునిటీస్ లేవు. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ నుంచి రావాల్సిన బేసిక్ నెసెసిటీస్ కూడా రావట్లేదు. ఎన్ని ప్రాబ్లమ్స్ మధ్య ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఆర్ ఫేసింగ్ ద వర్స్ట్ ప్రాబ్లమ్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ హ్యూమన్ కైండ్. అంటే 1945 తర్వాత ఎంత వర్స్ట్ టైమ్ ఉమెన్ ఆర్ చిల్డ్రన్ ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్. ఇదొక హిడెన్ న్యూట్రిషనల్ ప్రాబ్లమ్, ఇదొక హిడెన్ హంగర్ అని చెప్పేసి దిస్ ఆర్టికల్స్ ఆర్ సేయింగ్ అబౌట్ దీస్ పర్టికులర్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. అండ్ మనకు ఇంకొక స్కీమ్ కూడా ఉంది ఇన్ ద సేమ్ ఐసీడిఎస్లో. పీపుల్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ నా అపోజిషన్ పార్టీస్ కూడా అంటున్నాయి, ప్రధానమంత్రి మాతృ వందన యోజన ఉంది కదా. ఈ స్కీమ్ ద్వారా ప్రజలందరికీ కూడా ఒకప్పుడు మనం 5,000 రూపాయలని 1,000 రూపాయలు, 2,000 రూపాయలు, 2,000 రూపాయలు అంటే బేబీ పుట్టిన తర్వాత 2,000 రూపీస్, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు 2,000 రూపీస్, అంటే లైక్ పీరియడ్ మిస్ అయిన తర్వాత నుంచి 1,000 రూపీస్, అట్లా 3 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మనం డబ్బులు ఇస్తూ ఉంటాం. కానీ అలా కాదు, మొత్తం 5,000 ఇప్పుడే ఇచ్చేసేయండి, ఎందుకంటే వాళ్ళకి ఎకనామిక్ యాక్టివిటీస్ లేవు. సో దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్ఫ్. అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళకి రెడీగా లేరు, ఆశా వర్కర్స్ కూడా వాళ్ళకి హెల్ప్ చేసే పొజిషన్లో లేరు. సో ఈ టైంలో వాళ్ళకి 5,000 రూపీస్ని సింగిల్ టేక్లో ఇచ్చేయండి. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇంప్రూవ్ చేసుకుంటారో లేకపోతే ఆ 20 lakh crores నుంచి స్కీమ్స్లోంచి ఇస్తారో మీ ఇష్టం. బట్ ఆ 5,000 రూపీస్ని ఇన్స్టాల్మెంట్స్ కాకుండా లైక్ బేబీ పుట్టేంత వరకు వెయిట్ చేయకుండా ఈ రోజే ఇచ్చేయండి. 5,000 రూపీస్ని ఇచ్చేస్తే అట్ ద సేమ్ టైం వాళ్ళకి కావాల్సిన బీసీజీ వ్యాక్సిన్స్ని, ఓపీటీ వ్యాక్సిన్స్ని, డీపీటీని అండ్ హెపటైటిస్ బిని దాని ఈక్వలెంట్ వ్యాక్సిన్స్ని కూడా ఇస్తూనే ఈ 5,000 రూపీస్ని ఒకే ఇన్స్టాల్మెంట్లో ఇవ్వండి అని కూడా అపోజిషన్ పార్టీస్ అన్ని కూడా చెప్తున్నాయి. అండ్ ఎస్, దట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్ అండి.
అండ్ గవర్నమెంట్కి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఇన్సెంటివ్స్ అడుగుతున్నారు, అండ్ హోటల్ ఇండస్ట్రీ అడుగుతున్నారు, అండ్ దెర్ ఆర్ సో మెనీ ఇండస్ట్రీస్, వర్కర్స్, గవర్నమెంట్ వర్కర్స్ అండ్ ప్రైవేట్ వర్కర్స్ అందరూ ఇన్సెంటివ్స్, జిఎస్టీ రేట్ తగ్గియండి అని అందరూ గవర్నమెంట్ అడుగుతున్నారు. బట్ వాట్ అబౌట్ దీస్ పీపుల్? వాట్ అబౌట్ ద మదర్స్ అండ్ ద చిల్డ్రన్ హూ ఆర్ మోస్ట్ వల్నరబుల్ పీపుల్? సో వాళ్ళకి కావాల్సిన వ్యాక్సిన్స్ అందట్లేదు, వాళ్ళకి కావాల్సిన డబ్బులు అందట్లేదు. సో దిస్ ఈస్ అ టైమ్ టు రైజ్ యువర్ వాయిస్ ఫర్ ద పీపుల్ అండ్ ఉమెన్ ఆఫ్ ద కంట్రీ. ఇప్పుడు కనుక వాళ్ళని పట్టించుకోకపోతే ద ఫ్యూచర్ మదర్స్ అండ్ చిల్డ్రన్ ఆఫ్ దిస్ కంట్రీ విల్ బీ స్టంటెడ్, వేస్టెడ్ అండ్ అండర్ వెయిట్ దట్ ఈవెన్ మే లూజ్ ద చిల్డ్రన్. So this is all about the episode for the day, and Dinesh DVD signing off.